నమస్కారం టీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంజారాల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుంది. హుస్నాబాద్లో సేవాలాల్ జయంతిలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. జగిత్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. విద్యతో పాటు నైపుణ్యం టెక్నాలజీని అలవర్చుకోవాలి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా సూచన. రామగుండం ఎరువుల కర్మాగారంపై యుద్ధం ప్రభావం. గ్యాస్ కొరతతో సగానికి తగ్గిన ఎరువుల ఉత్పత్తి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం. జగిత్యాల జిల్లాలో ప్రజాప్రతినిధులకు 99 రోజుల కార్యక్రమంపై అవగాహన. దోపిడి దొంగలకు అడ్డాగా మారిన శంకరపట్నం మండల మిల్లు. కిరాణా షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడి అందినగాడికి దోచుకెళ్తున్న దొంగలు. హుస్నాబాద్లో ఘనంగా సద్గురు సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ బంజారా భవన్లో శ్రీ సద్గురు సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమంలో పాల్గొని బంజారాలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణ జన్ముడు సత్ సేవాలాల్ మహారాజ్ అని వారి ఆశీస్సులతో అందరి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్ప విషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వం పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బంజారా భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత నాదేనని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకున్నటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుతామని తెలిపారు. తప్పకుండా మరి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ సేవాలాల్ గారి ఆశీర్వచనము మార్గదర్శకత్వంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎవరు తప్పికతో వస్తే వాళ్ళని తప్పిక చేయడం, ఇవ్వడము, ఎవరు సాయం అడిగితే వాళ్ళు సాయం చేయడము, ఒక సేవా గుణంతో మరి ముందుకు పోవాలి, కష్టపడి మరి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగిన అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు పోగుపడ్డ సందర్భంగా విజ్ఞప్తి కోరుకుంటా ఉన్నాను. నేను ఈ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఫిబ్రవరి 15 జయంతి నాడే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలం గుళ్లకోట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 లక్షలతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్స్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రికి పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అనేక మంది గొప్ప వ్యక్తులు అయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు పాఠశాలలో పనులు పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యతో పాటు నైపుణ్యం టెక్నాలజీని అలవర్చుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా విద్యార్థులకు సూచించారు.
శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో మార్కులతో పనిలేదని, మంచి స్కిల్స్ కనబర్చిన వారే రాణించగలరని అన్నారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం, ఏఈడిపి కోర్సుల ద్వారా విద్యార్థులకు చదువుతో పాటు వృత్తి విద్య, నైపుణ్య రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది 1200 మంది ఈ శిక్షణ పూర్తి చేసుకుని పలు రంగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. ఈ ఏడాది 8000 మంది విద్యార్థులకు ఈ శిక్షణకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఏఈడిబి కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఏఈడిపిపై అధ్యాపకులకు త్వరలో శిక్షణ ఏర్పాటు చేస్తామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ప్రోత్సహించి ఏఈడిపి కార్యక్రమంలో 100% సీట్లను నింపాలని కోరారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని, విద్యార్థులు పలు రంగాల్లో శక్తి సామర్థ్యాలు చాటేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కళాశాలల నుండి విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను నేర్చుకుని వెళ్లాలని తెలిపారు. ఏఈడిపి ద్వారా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాల విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యం నేర్చుకుని భవిష్యత్తులో స్థిరపడడానికి ఏఈడిపి ఒక మంచి వేదిక అని అన్నారు. శాతవాహన యూనివర్సిటీ సహకారంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వివిధ రంగాల్లో శిక్షణ పొందాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి తమలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ఈ శిక్షణల ద్వారా మరింత పట్టు సాధించాలని సూచించారు. శాతవాహన వైస్ ఛాన్సలర్ యు ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఏఈడిపి కార్యక్రమాలపై యూనివర్సిటీ పరిధిలోని కళాశాల ప్రిన్సిపళ్లతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. తద్వారా అనేక మంది విద్యార్థులకు ఏఈడిపి కార్యక్రమం ద్వారా శిక్షణలు ఇప్పించి తీర్చిదిద్దుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే, శాతవాహన రిజిస్టర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈకోసిస్టంలో ఆయన తీసుకువచ్చారు. ఫస్ట్ ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఒక 100-day ప్రోగ్రామ్ ప్రతి యూనివర్సిటీస్ అంటే 13 యూనివర్సిటీస్ కౌన్సిల్ దగ్గర ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నాటికి కూడా ద బెస్ట్ ప్రెజెంటేషన్ వాస్ ఫ్రమ్ ఉమేష్ గారు. ఆయన రాసేది ఏమేమి రాశారు ఈరోజు ఆ ఇంప్లిమెంటేషన్ ఫార్మాట్లో తీసుకోవచ్చి మీ అందరి ముందు పెట్టడం జరిగింది. ఐఎమ్ వెరీ గ్లాడ్. వెంటనే ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ చూడగానే నేను కూడా మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో ఆల్ యూనివర్సిటీస్ రిజిస్ట్రార్స్ సీనియర్ అధికారులు ఉన్నారు. వెంటనే నేను ఆ ఫొటోస్తో సహా ఆ గ్రూప్లో కూడా వేయడం జరిగింది. సో ద ఎంటైర్ కన్సెప్ట్ ఇస్ లైక్ ప్రతి ఒక్కొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని, పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాఘవపూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక స్థానిక సమస్యల ప్రజాప్రతినిధులకు అవగాహన సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్, విజయ రామనారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకున్నారని తెలిపారు. 10 శాఖల అధికారుల సమన్వయం చేసుకుని 99 రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వివరించారు. విద్యార్థులకు చదువుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదలకు కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మంత్రి సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని సాగునీటి సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజలకు సంబంధించిన గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా సర్పంచులను, కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు మరి వారిని సమన్వయం చేసే విధంగా 5 శాఖలకు సంబంధించిన అధికారులు
ఆ 10 డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులన్నీ ఏ డిపార్ట్మెంట్ మొదటి 6వ తారీఖు 15వ తారీఖు పరిశుభ్రత మరియు పెండింగ్ ఫైల్ గవర్నమెంట్ హాస్పిటల్ పెండింగ్ ఉండేవి. ఆ ఫైల్స్ అన్ని క్లియర్ చేసే విధంగా ఒక ప్యాక్. అదేవిధంగా మిగతా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వివిధ అధికారులు, జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 33 జిల్లాలకు సంబంధించి ప్రజా సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని కరీంనగర్ మేయర్ కులగాని శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కరీంనగర్లో నేడు 19, 20, 21, 22, 23 డివిజన్లతో పాటు 47 డివిజన్లో మేయర్ కులగాని శ్రీనివాస్ పర్యటించారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పలువురు కార్పొరేటర్లతో నగరపాలక సంస్థ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదటగా 47 డివిజన్ హనుమాన్ నగర్ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్తో కలిసి 5 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. 22వ డివిజన్ విద్యానగర్లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్థానిక కార్పొరేటర్ బండ రమణారెడ్డితో కలిసి 30 లక్షల నిధులతో పలు డ్రైనేజీ కల్వర్టుల నిర్మాణం పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. 21వ డివిజన్ శ్రీరామ్ నగర్ కొత్త యాసువాడలో కార్పొరేటర్ వరాల నరసింగంతో కలిసి 10 లక్షల నిధులతో ఆర్సీసీ పైప్లైన్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. 19వ డివిజన్ రేకుర్తిలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్థానిక కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణగౌడ్తో కలిసి 5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. 20 డివిజన్ రేకుర్తి బృందావన కాలనీలో కార్పొరేటర్ పర్వతం మల్లేశంతో కలిసి 5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణంకు భూమి పూజ చేశారు. పాఠశాల అంగన్వాడీ కేంద్రంను సందర్శించి విద్యార్థులను కలిశారు. పాఠశాలలో ఉపాధ్యాయులను విద్యార్థులకు బోధిస్తున్న వివరాలను, మధ్యాహ్న భోజనం అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూర్యనగర్ కాలనీ 27 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. డివిజన్ల వారీగా చేపట్టిన పనులు వెంటనే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు సంబంధిత డివిజన్లలో నిర్వహించడం జరిగింది. మేయర్ కులకని శ్రీనివాస్ డివిజన్లలో పలు డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యలు తనిఖీ పరిశీలించారు. డివిజన్లలో పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీలలో సిల్ట్ను తొలగించడంతో పాటు ఖాళీ స్థలాలు, పరిసర ప్రాంతాలను కార్మికులతో శుభ్రం చేయించారు. ఇల్లంతకుంటలో నెల రోజులుగా రంగనాయక సాగర్ కాలువ సాధన దీక్ష కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో నెల రోజులుగా సాగుతున్న రంగనాయక్ సాగర్ 11/6 కాలువ సాధన దీక్ష శిబిరాన్ని రస్మై బాలకృష్ణ సందర్శించారు. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదని దీక్షలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్యాకేజ్ 11 కాల్వ పనులు చివరి దశలో నిలిచిపోవడంతో 12 గ్రామాల రైతులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు నమ్మించి మోసం చేస్తున్నారని, హామీలు ఇవ్వడం తప్ప పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల రైతులకు సాగునీరు అందించేందుకు LMA 6 కెనాల్ పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మున్నూరు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ప్రజల ఆహ్వానం మేరకు నగర మేయర్ కులగాని శ్రీనివాస్ పోచమ్మ తల్లి బోనాలకు అతిథిగా హాజరయ్యారు. బోనాల జాతర అనంతరం నగరంలోని 8వ డివిజన్ అలుగునూరులో గల స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయాన్ని మేయర్ కులగాని శ్రీనివాస్ సందర్శించారు. కాళాష్టమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన కుష్మాండ దీపం, నారికేల దీపం పూజ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన మేయర్ కులగాని శ్రీనివాస్ను ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించారు. అనంతరం అన్నదానం ప్రారంభించి వచ్చిన భక్తులకు తన చేతుల మీదుగా అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లను శాల్వాలతో సత్కరించి కాలభైరవ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గజరామ, శివరాం, ఎన్ఎం లక్ష్మి, ప్రకాష్, సోమిడి వేణు, భార్య అపర్ణ, జితేందర్, చంద్ర, కల్లేపల్లి శారద, కల్వ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరవి అరుణ్ కుమార్ తెలిపారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మన్నుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరణ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించడంతో భారీ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. అక్కడి నుంచి జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకొని తదనంతరం గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడి నుండి గాంధీ భవన్ చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్లో పదవి బాధ్యతలు స్వీకరిస్తాను
చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరవుతారని తెలిపారు. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఏకాంతోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. నవనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఏకాంత ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి సుగంధభరిత రంగురంగుల పుష్పమాలికలతో అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తుల సేవను ఆలయం చుట్టూ సప్తవర్ణ ప్రదక్షిణలు గావించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వామివారి ఏకాంత ఉత్సవ మండపంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఫల ప్రసాదాలను అందజేశారు. ప్రత్యేక పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్, వరంగల్ నగరాల్లో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారానికి త్వరలో ఒక విధానం అమలు చేయబోతున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి కరీంనగర్లో పర్యటించారు. పలు ఓటర్లను సందర్శించి ప్లాస్టిక్ నిషేధం, పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించవద్దని, స్టీల్ వస్తువులు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనంతరం డంపింగ్ యార్డును సందర్శించి పెద్ద పెద్ద నగరాల్లో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందన్నారు. గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ కరీంనగర్కి వచ్చినప్పుడు ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఉన్న అనారోగ్యాలకు కారణమవుతున్న డంపింగ్ యార్డ్ తరలించాలని విజ్ఞప్తి చేశామని, ఇటీవల సీఎం చొప్పదండి వచ్చినప్పుడు కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య స్థానిక జిల్లా నేతలం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సీఎం సభ వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. డంపింగ్ యార్డ్ తరలింపులో డైలీ వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్, ఇప్పటికే స్టోర్ అయిన వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా తరలించాలి దానిపైన ఒక విధానాన్ని తీసుకుంటామన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ చెత్త తరలించడానికి ముందుకు వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రజాప్రతినిధులం, అధికారులు బాధ్యత తీసుకున్నామని, త్వరలోనే శాశ్వత పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు. 40 సంవత్సరాలుగా పేరుకపోయిన డంపింగ్ యార్డును ఇప్పటికిప్పుడు తరలించేందుకు ఒక్క రోజులో అయ్యేది కాదని, సంవత్సరం లోపు పూర్తి స్థాయిలో తరలిస్తామని స్పష్టం చేశారు. నగరాల్లో చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి, పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా మొన్న గౌరవ చొప్పదండి శాసనసభ్యుల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశమైతే కూడా జిల్లాకు సంబంధించిన, పట్టణానికి సంబంధించిన అందరం నాయకులం డంప్ యార్డు సమస్య వారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చినారు. ఈ డంప్ యార్డు తొలగింపుతో పాటుగా వరంగల్, కరీంనగర్ సంబంధించినటువంటి ఈ డంప్ యార్డ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని 2 నగరాల మధ్యలో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట హామీ ఇచ్చినారు. దానిలో భాగంగా ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, శాసనసభ్యులు, సుడా చైర్మన్, గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా కరీంనగర్ సంబంధించిన వాళ్ళం ఇక్కడికి వచ్చి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దోపిడి దొంగలకు అడ్డాగా మారింది.
దొంగలు ఇండ్లు, కిరాణా షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడి అందిన కాడికి దోచుకెళ్తున్నారు. తాజాగా తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి ఏకంగా 9 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేశారు దొంగలు. గ్రామ పంచాయతీ సమీపంలో ఏకంగా తాళం వేసి ఉన్న 9 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి చూసేసరికి ఇళ్లలో తాళాలు పగలగొట్టి ఉన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇంటి యాజమానులకు తెలియజేయడంతో ఇంటి యాజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించి విచారిస్తున్నారు. ఇటీవల ఇదే మండలం కొత్తగట్టు మొలంగూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డ దొంగలు తాజాగా అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మండలంలో విచ్చలవిడిగా దొంగలు రెచ్చిపోతున్నా స్థానికంగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాది మెట్పల్లి గ్రామంలో మా అమ్మ నాన్న వాళ్ళు ఇంట్లో ఉంటారు. ఆదివారం రోజు వాళ్ళు కరీంనగర్కి రావడం జరిగింది. హాస్పిటల్కి హైదరాబాద్కి వెళ్లే నిమిత్తం కరీంనగర్కి వచ్చి గత 2 రోజుల నుండి కరీంనగర్లో ఉండడం వల్ల ఇంటికి తాళం వేసి ఉంది. ఇది గమనించి ఎవరో ఇంట్లో తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బులు దోసుకెళ్లడం జరిగింది. ఇందులో 27 గ్రాముల బంగారం, 40 తులాల వెండి, 50,000 క్యాష్ను బీరువా పగలగొట్టి తీసుకెళ్లడం జరిగింది. మాకు ఉదయం పక్కింటి వాళ్ళు ఫోన్ చేయడం వల్ల మేము మార్నింగ్ వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. ఇది గమనించి మేము లోపలికి వెళ్ళి చూస్తే బీరువా పగిలి ఉంది. బీరువాలో ఉన్న సామాన్లన్నీ ఎత్తుకెళ్లడం జరిగింది. మా గ్రామంలో మాతో పాటు ఇంకా 8 మంది, మొత్తంగా 9 మంది ఇళ్లలో చోరీ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మల్లాపూర్ గ్రామానికి చెందిన బనకచందు అనే యువకుడు గ్రామ శివార్లోని కెనాల్లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై గాయాలు ఉండడంతో తన కుమారుడిని కొట్టి చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతుడు దుబాయ్ నుండి ఇటీవలే వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య లేదా ఆత్మహత్య, అనుమానాస్పద మృత్య అనేది తేలాల్సి ఉంది. అక్కడ చూసినదాన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడ ఫోన్ ఒక దగ్గర, తర్వాత చెప్పులు ఒక దగ్గర, ఆ బాడీ ఉన్నటువంటి తీరు కొన్ని ఇంజురీస్ ఉన్నాయి. దీని మీద దరఖాస్తు రాలేదు. పిటిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ బంధువులు ఎవరికైనా అనుమానం ఉందా లేకపోతే ఏమైనా ఆ పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు. పొద్దున్న లేచి 8:30 బయటకు వచ్చిండు. వాషింగ్ రూమ్ కానీ బయటకు వచ్చిండు. లేట్ అయిందని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. 11 అవుతుంది, ఫోన్ కలవట్లేదని మళ్ళీ మా ఫ్రెండ్స్ పంపించిన. వచ్చేవరకు అక్కడ కిన్నెల్లో పడి దెబ్బలతో ఉన్నాడు. నాకు ఎందుకు ఇక మర్డర్ అని అనుమానంగా ఉంది. ఎవరి మీద అనుమానం ఉందా? ఇక్కడ వాళ్ళని ఎవరికి చెప్పలేం కానీ మర్డర్. రామగుండం ఎరువుల కర్మాగారంపై యుద్ధ ప్రభావం పడింది. గ్యాస్ కొరతతో ఎరువుల ఉత్పత్తి సగానికి తగ్గింది. గ్యాస్ కొరతతో రామగుండం ఎరువుల కర్మాగారంలో సగానికి పైగా ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పటికీ యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఆధారిత రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3,850 టన్నుల ఎరువులు ఉత్పత్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సప్లైలో అంతరాయం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా అత్యవసరాలకు ఎన్పీడీసీఎల్ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత 5 నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా ఆర్ఎఫ్సీఎల్లో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుండగా గ్యాస్ కొరతతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. రామగుండంలో వార్షిక లక్ష్యం 12,70,000 మెట్రిక్ టన్నులు కాగా ఫిబ్రవరి మాసమంతా ఈ నెలలో ఇప్పటి వరకు 1,900 టన్నుల ఎరువులు ఉత్పత్తి అయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో ఎరువుల కొరత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూ 4 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మిగతా 2 గ్యారెంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
జగిత్యాల జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్లకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన కార్యక్రమానికి మంత్రి అడ్లూరి, జగిత్యాల కురుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యత గుర్తుంచుకొని 10 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా పెండింగ్ ఫైళ్లు క్లియరెన్స్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు. స్థానిక సంస్థలకు కొత్తగా వచ్చిన ఎన్నికైన సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు ప్రజల అవసరాలను గుర్తించాలని మంత్రి కోరారు. ఇందుకు అవసరమైన నిధులు తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు బాధ్యత మెలగాలని, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కోరినట్లు మంత్రి తెలిపారు. గతంలో పుష్కరాలు జరిగిన సమయంలో అప్పటి ప్రభుత్వం ముందస్తుగా నిర్ణయాలు తీసుకోకపోవడంతో పుష్కరాల సమయంలో భక్తులు ఇబ్బంది పడ్డారని మంత్రి గుర్తు చేశారు. ఈసారి పుష్కరాలకు ప్రభుత్వం ముందుగానే పనులు పూర్తయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుందని వివరించారు. జగిత్యాల జిల్లా సాగునీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ జగిత్యాల జిల్లా సాగునీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. గిరిజన సంక్షేమ మంత్రిగా జగిత్యాల జిల్లాలో అన్ని గిరిజన గ్రామాలు, తాండాలకు రవాణా సౌకర్యం కోసం నిధుల మంజూరుకి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన అంచనాలు తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జగిత్యాల సమీపంలో చెల్ గల్ భూముల్లో కేంద్రీయ విద్యాలయం లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కేటాయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇటీవల కొందరు నాయకులు చెల్ గల్లో పర్యటించి అవాకులు చవాకులు మాట్లాడారని మంత్రి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వివరించారు. రానున్న 3 సంవత్సరాలు అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని మంత్రి వివరించారు. ఆ ప్రాంతాల సమయం మౌలిక సదుపాయాల విషయంలో కానీ ప్రత్యేకంగా నిధులించడానికి నేను సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారికి మరి చెప్తూ, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏదైతే ట్రైబల్కి సంబంధించినటువంటి రోడ్స్, కరెంటు రోడ్స్ కానీ, ఏదైతే స్కూల్స్కి సంబంధించిన అనేక మౌలిక సదుపాయాల ఇబ్బందుల విషయంలో కానీ, అదేవిధంగా వెల్ఫేర్ పరంగా ఇంకా ఇబ్బందుల విషయంలో కానీ ఏదైనా కూడా మా దృష్టికి తీసుకురండి కలెక్టర్ గారు. నేను ఆ శాఖ మంత్రిగా ట్రైబల్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్టీ గురుకులాస్ పరంగా కానీ నా వంతుగా బాధ్యతల పరంగా ప్రత్యేకంగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా మన జగిత్యాల జిల్లా, మనందరి జగిత్యాల జిల్లాకు నేను ప్రత్యేకంగా నా డిపార్ట్మెంట్ నిధులు పెట్టే విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెడతానన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వెమ్లవాడలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. వెమ్లవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ రోజు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఇందులో ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ ఆఫీసర్స్, హెడ్ నర్సెస్, నర్సింగ్ సూపరింటెండెంట్లతో పాటు వైద్యులు డాక్టర్ రవీందర్, డాక్టర్ పెంచాలయ్య, డాక్టర్ చారి, డాక్టర్ రాజశ్రీ, డాక్టర్ తిరుపతి తదితరులు పాల్గొని ఆసుపత్రి ఆవరణను మరియు ఆసుపత్రి లోపల వార్డులను శుభ్రపరిచారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి సహాయకులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత గురించి పలు సూచనలు చేశారు. తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ రామకృష్ణారావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు వందే మాతరం, జనగణమన ఆలపించారు. అనంతరం శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. శివప్రతాప్ తెలంగాణ గవర్నర్గా తన బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తానని తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ ఉండగా ఆయన రాష్ట్రపతి మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బంజారాల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుంది. హుస్నాబాద్లో సేవాలాల్ జయంతిలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. జగిత్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
విద్యతో పాటు నైపుణ్యం టెక్నాలజీని అలవర్చుకోవాలి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా సూచన. రామగుండం ఎరువుల కర్మాగారంపై యుద్ధం ప్రభావం. గ్యాస్ కొరతతో సగానికి తగ్గిన ఎరువుల ఉత్పత్తి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం. జగిత్యాల జిల్లాలో ప్రజాప్రతినిధులకు 99 రోజుల కార్యక్రమంపై అవగాహన. దోపిడి దొంగలకు అడ్డాగా మారిన శంకరపట్నం మండలం ఇళ్లు. కిరాణా షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడి అందిన కాడికి దోచుకెళ్తున్న దొంగలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.